హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 7న ఓయూ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాము అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కొత్త ప్రణాళికలు, అదేవిధంగా ఖాళీల గుర్తింపు విషయం పైన కూడా ఇక్కడ ప్రకటించే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతుంది. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ దీంట్లో 1 పర్సన్సే అనేక చోట్ల జీతాలు తీసుకున్నటువంటి సమాచారం ఏర్పడింది. సో అందుకోసమే ఈ యొక్క శాంతికుమారి గారి నేతృత్వంలో ఒక ఐఏఎస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డును అనుసంధానం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియను చేపట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి దగ్గర ఉన్నది. అయితే విషయానికి వస్తే ఈ డిసెంబర్ 7వ తారీఖున జరగబోయేటటువంటి ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాయి. అయితే విషయంలో భాగంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో, ఎస్పెషల్లీ దీంట్లో ఖాళీల వివరాలు మరి దాదాపుగా 40,000 ఉద్యోగాల వరకు కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలోనే డిసెంబర్లో నేను వస్తాను, 6 నెలల్లోనే ఈ యొక్క ఉద్యోగాలు ఖాళీల వివరాలను మొత్తం భర్తీ చేస్తామనేసి గతంలో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇక్కడ చర్యలు జరుగుతున్నాయి. సో మనకు రీసెంట్గా కూడా చనగన్ దయాకర్ గారు చెప్పింది ఏంటిదంటే, సో కొన్ని ఉద్యోగాలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అనేసి చెప్పారు. అంటే కొన్ని ఉద్యోగాలు అంటే ఇక్కడ మేజర్గా పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత వచ్చేసి మనకు విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత వచ్చేసి అటవీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు ఇక్కడ ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా ఉన్నది. ఎస్పెషల్లీ గ్రూప్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మరి పాత నోటిఫికేషన్స్ భర్తీ చేయనందున కొన్ని రోజులు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అవి డిలే అవుతూ వస్తుంది, అవి చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అనేది మనకు డిసెంబర్ 7న వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. సో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటులో చాలామంది నిమగ్నమై ఉన్నారు. కాబట్టి నోటిఫికేషన్స్ అనేది అతి త్వరలోనే ఈ యొక్క ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 by 1 వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. విషయానికి వస్తే ఇక్కడ ప్రజెంట్గా ఉన్నటువంటి ఖాళీల వివరాల గురించి ఇక్కడ చెప్పే విషయం ఉన్నది. అది దాదాపుగా 40,000కు పైగా మరి ప్రకటించే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. సో చూడాలండి మరి ప్రభుత్వము ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది. మరి జాబ్ క్యాలెండర్లు 2 ఇస్తారా, మరి 1 ప్రకటిస్తారా అనే దానిపైన చూడాలి. మళ్ళీ రెండో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తే మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు మరి ఉంచవలసి ఉంటుంది. కాబట్టి మరి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అన్న దానిపైన మనకు చూడవలసి ఉంటుందన్నమాట. సో కొత్త పాలసీస్ను తీసుకువస్తున్నారంట, విద్యా ఉద్యోగాల్లో కొత్త పాలసీస్ను తీసుకువస్తున్నారనేసి తెలవడం జరుగుతుంది. కాబట్టి మరి ఎటువంటి ప్రక్రియను మొదలు చేయబోతున్నారు అన్న దానిపైన ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి మిత్రులకు చెప్పేది ఏంటిదంటే, ఏదైతే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ప్రభుత్వం కసరత్తులోనే ఉన్నది. కాబట్టి అటు సీఎం గారైనా సరే, ఇటు డిప్యూటీ సీఎం గారైనా సరే చెప్పేది ఏంటిదంటే, మేము జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాలను త్వరలోనే బయట పెడతామనేసి గతంలో కూడా చెప్పింది కదా. సో ఇదే డిసెంబర్ 7వ తారీఖున జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.